పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలు నవజాత శిశువులు సమస్యలపై ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వెంటనే స్పందించారు. మండుతున్న ఎండలతో వార్డులో ఉక్కపోత తీవ్రంగా ఉండడంతో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు గుర్తించిన ఎమ్మెల్యే స్వయంగా 10 2-టన్ ఏసీలను ఆసుపత్రికి అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సాయంత్రంలోగా అన్ని ఏసీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపించడం నిజమైన నాయకత్వమని మరోసారి నిరూపించారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. నా పేరు డాక్టర్ సతీష్. నేను ఇక్కడ పీడియాట్రిక్స్ విభాగానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉన్నాను. గౌరవ శాసనసభ్యులు శ్రీ అరవింద్ బాబు గారు కొన్నాళ్ల క్రితం పాత హాస్పిటల్లో మా వార్డుకు విజిట్ చేసినప్పుడు అక్కడ ఉండే పిల్లలు ఎండకి బాగా సఫర్ అవుతున్నారనేది గమనించారు. ఆ టైంలో మేము సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, పిల్లలు 102, 103 జ్వరాలు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా ఎండలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది అని తెలియజేయగానే సార్ అప్పటికప్పుడు మాకు ప్రామిస్ చేశారు, మీరు కొత్త హాస్పిటల్కి త్వరలో షిఫ్ట్ అవుతున్నారు, షిఫ్ట్ అవ్వగానే మీకు ఏసీలు అందజేస్తామని చెప్పారు. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. చాలా మంది మాటలు చెప్తుంటారు, వెళ్తుంటారు, కానీ ఇది అవుతుందా లేదా అంటే, నేను నర్సరావుపేట కొత్తగా వచ్చాను, నాకు ఇక్కడ పరిస్థితులు తెలియవు, అవుతుందా లేదా అని మనసులో అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి ఇక్కడ ఉండే మా గర్భవతులు, బాలింతలు, ఇక్కడ ఉండే పిల్లలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన మాట ప్రామిస్ చేయడమే కాదు, ఇచ్చిన మాటని ఈ రోజు నిలబెట్టుకున్నారు. ఇలాంటి నాయకుడు ఉన్న చోట, ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్న హాస్పిటల్లో పనిచేయడం అనేది నిజంగా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ ధన్యవాదాలు. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో, జిల్లా హాస్పిటల్ ఇక్కడ ఉండటం జరిగింది. దాదాపు రోజుకి ఓపీ టర్న్ ఓవరే దాదాపు 1000 మంది దాకా వస్తారు. ఇక్కడ ప్రతి నెల డెలివరీలు కూడా 400 దాకా డెలివరీలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా సర్జరీలు కూడా ప్రతి నెల దాదాపు 300-400 సిజేరియన్ సెక్షన్ జరుగుతూ ఉంటాయి. మరి సర్జికల్ బ్రాంచ్ లో ఆప్థల్మాలజీ వీటన్నిటిలో కూడా రోజు 10 ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి. అంటే రోజు మొత్తం మీద కూడా ఎంత లేదన్నా 50 నుంచి 100 ఆపరేషన్ చేస్తా ఉన్నారు. ఆప్థల్మాలజీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, జనరల్ సర్జరీ కానీ, ఈఎన్టీ ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తా ఉన్నారు. మరి చక్కటి సహకారం అందిస్తున్న సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, అదేవిధంగా డాక్టర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా స్టాఫ్ నర్సులు కానీ, ఆయాలు కానీ, సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేస్తా ఉన్నారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇదే హాస్పిటల్లో మరి డెలివరీ రూమ్ ని బాగు చేయడానికి 2 లక్షల రూపాయలని మరి సుబ్రాయ్ గుప్తా గారు, మరి ఎస్ఎస్ఎన్ కాలేజ్ తరఫున సుబ్రాయ్ గుప్తా గారు 2 లక్షల రూపాయలని డొనేట్ చేయడం జరిగింది. మరి లేబర్ రూమ్ ని అప్గ్రేడ్ చేయడానికి, ఏసీ పెట్టి అప్గ్రేడ్ చేయడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి కపిల విజయ్ కుమార్ గారు కూడా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ అయితే మా పార్టీ తరఫున, నర్సరావుపేట అసెంబ్లీ ఎమ్మెల్యే తరఫున, మా పార్టీ తరఫున ఒక 10 2-టన్ ఏసీలు డొనేట్ చేయడం జరిగింది. లేబర్ రూమ్ లో కానీ, సర్జరీ రూమ్ లో కానీ, థియేటర్ లో కానీ, డాక్టర్స్ రూమ్ లోకి అన్ని విధాలు ఉపయోగపడతాయని చెప్పి 2-టన్ ఏసీలు ఈ ఎండాకాలం అవసరం అని చెప్పి మేము వచ్చి చూసిన తర్వాత మరి 10 2-టన్ ఏసీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరమైతే ఇంకొక 4-5 కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మహానాడు సందర్భంగా, మరి తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి విజేత ఎలక్ట్రానిక్స్ వారు, మరి వారందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజేత ఎలక్ట్రానిక్స్ వాళ్ళు హోల్సేల్ లో తెప్పించి ఏసీలు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడున్న చిన్నపిల్లలకి ఎండాకాలం మరి రోహిణి ఖాతా వచ్చింది కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా పిల్లలు కూడా చల్లటి వాతావరణంలో ఉండాలని చెప్పి ఆలోచనతోటి, పిల్లలు చల్లటి వాతావరణం ఉండాలి, తల్లులు చల్లటి వాతావరణం ఉండాలి, డాక్టర్లు కూడా మరి చల్లటి వాతావరణం ఉండి బాగా పనిచేయాలంటే థియేటర్లో పనిచేయాలన్నా, ఓపీలో పనిచేయాలన్నా వాతావరణం అనేది చల్లటి 30 degrees లో ఉండాలి. మరి వాళ్ళు చూస్తే 45 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన మరి హెచ్డి చైర్మన్ గారు లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి కానీ, వాళ్ళ కమిటీ సభ్యులకి, అదేవిధంగా ఆదివాసీ ప్రముఖులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్న డాక్టర్ల సిబ్బంది కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా స్టాఫ్ నర్సులు, ఆయాలు, సెక్యూరిటీ వాళ్ళు అందరూ కూడా, అంబులెన్స్ వాళ్ళు కూడా చక్కగా పనిచేస్తున్నారు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే కలెక్టర్ గారు మనకి అండగా ఉన్నారు కాబట్టి మన హెల్త్ మినిస్టర్ గారు తప్పనిసరిగా మరి రేపు నర్సరావుపేటకి విజిట్ చేయాలి. ఇక్కడున్న ఆర్ఓ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయాలి, హైటెక్ ల్యాబ్ ఒకటి ఓపెన్ చేయాలి, డయాలసిస్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయాలి, అదేవిధంగా నియోనాటల్ యూనిట్ ఒకటి ఓపెన్ చేయాలి, అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ ఒకటి ఉంది. వీటన్నింటి ఓపెన్ చేయడానికి హెల్త్ మినిస్టర్ గారు రావడం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఈ మహానాడు అయిన తర్వాత ఫస్ట్ వీక్ లో వారు వస్తారు.
మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. డాక్టర్స్ కలిసి పనిచేయాలి, మరి ఆయాలు కానీ నర్సులు కానీ మరి సిబ్బంది కూడా అందరూ కూడా కలిసి పనిచేయాలి. కాబట్టి మరి ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఎక్స్రే టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్ట్రెచ్చర్లు కానీ వీల్ చైర్లు కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి వచ్చేసిన మరి డాక్టర్లకి, పుర ప్రముఖులందరూ కూడా, మీడియా ప్రముఖులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.